Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆన్సర్ ఇస్తాం. అయితే మన కంటిన్యూయేషన్ ఎపిసోడ్లో బనానా కేలా ఏదైతే ఉందో ఆ కేలా గురించి మాట్లాడుకుంటూ మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే వాటి యొక్క దానిలో ఉండే ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. అందులో మనం ఆల్రెడీ యునాని కాన్సెప్ట్లో ఏమేమి ఉన్నాయన్నది అంతకుముందు చదువుకున్నాం కదా, అంతకుముందు తెలుసుకున్నాం కదా. సో అలాగే ఇప్పుడు ఏంటంటే హార్ట్ హెల్త్ గురించి తెలుసుకుందాం. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఈ పొటాషియం అన్నది ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత దీంట్లో ఏంటంటే ఎనర్జీ బూస్టర్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ హార్ట్ హెల్త్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ యొక్క స్ట్రెంథనింగ్ కూడా ఈ అరటిపండు అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని టోన్సిటీ అంటే ఆ బ్లడ్ వెజల్ యొక్క టోన్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ దీన్ని మెయింటైన్ చేయడంలో కూడాను అరటిపండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యునాని కాన్సెప్ట్ ప్రకారం చూస్తే కనుక అరటిపండు ఏదైతే ఉందో అరటిపండు తీసుకున్నప్పుడు ఏదైతే చాలా లైట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కాస్త థిక్గా చేసేలాగా మీకు హెల్ప్ చేసేది ఈ అరటిపండులో అలాంటి చక్కటి గుణాలు కూడా ఉన్నాయన్నమాట. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఏదైతే ఉందో యునాని కాన్సెప్ట్లో చెప్పబడ్డది ఏంటంటే బ్లడ్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా కూడాను ఉండకూడదు. అంటే థిక్నెస్ ఎక్కువైపోతే కూడాను దానిలో అది పంప్ చేయడం అన్నది హార్ట్కి, తర్వాత ఈ బ్లడ్ వెజల్లో ఫ్లోకి కూడాను అబ్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్లడ్ అనేది మరీ పల్చగా ఉంటే కూడాను ఫుడ్కి దానికి కావాల్సిన పర్పస్ని అది సర్వ్ చేయలేదు అంటారనమాట. సో అలాంటి దాన్ని కాకుండా అందుకనే దీన్ని గిజాయ్ మోతదిల్ అంటారు. అంటే అటు థిక్నెస్ ఎక్కువ ఉంచదు, అలానే అటు మరి పల్చగా కాకుండా దాన్ని మోతదిల్ అంటే మధ్యస్థంగా బ్లడ్ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి అరటిపండుకి అంత చక్కటి వాల్యూ ఉందన్నమాట. అందుకే మొత్తం చూడండి, ముఖ్యంగా మన ఏషియన్స్ అందరూ కూడాను అరటిపండు చాలా ఎక్కువగా పండించుకుంటుంటారు, ఎక్కువగా తింటూ ఉంటారు కూడాను. అండ్ పూర్ మ్యాన్ ఫుడ్ అని కూడా అంటుంటారు దీన్ని, ఎందుకంటే చాలా ఈజీగా మనకి చీప్గా దొరుకుతూ ఉంటుంది. అలాగే డైజెస్టివ్ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ అరటిపండు అన్నది ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక పెప్టిక్ అల్సర్స్ ఎవరికైతే ఉంటాయో, తర్వాత డియోడినల్ అల్సర్స్ ఎవరికైతే ఉంటాయో, ఈ స్టమక్ అల్సర్స్, తర్వాత ఇంటెస్టైన్స్లో పుండ్లు, ఇవన్నీ ఎవరికైతే ఎసిడిటీతో బాధపడుతున్నారో, ఎవరికైతే గ్యాస్ ఎక్కువగా వస్తుందో ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ అరటిపండు అనేది చాలా చక్కటి మంచి సొల్యూషన్. సో అందుకని ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు చక్కగా అరటిపండు తీసుకోండి, మీ కడుపులో మంటలు అవన్నీ కూడాను తగ్గుతూ ఉంటాయన్నమాట. అలానే అరటిపండు ఒకటి తినంగానే ఇలా తినంగానే అలా తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదేం చూమంతరు అసలే కాదు. రోజు ఒక అరటిపండు తింటూ ఉంటే కనుక అలా 1 మంత్ తినండి. తింటే కనుక మీకు స్లోగా అవన్నీ కూడాను గట్ హెల్త్ అంతా కూడాను నార్మల్ అవుతూ ఉంటుంది. అంతేగాని చాలా వరకు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్కి ఈక్వలెంట్గా పనిచేయాలి అనుకుంటుంటారు. అలా ఏముండదు. అది అరటి పండు మాత్రమే. అది ఒక ఫుడ్, అది ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఒక పండు. అది దాన్ని ఒకవేళ దానిలో అంత గుణాలు ఉండుంటే కనుక ఈ అరటిపండు అన్నది మీ దగ్గర ఇంట్లో ఉండేది కాదు, మా మెడికల్ స్టోర్లో ఉండేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.